Audio Jungle. Audio Jungle. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి శృతి మేకప్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఒక హెల్దీ రెసిపీ చూసేద్దాం. మన బాడీలో బోన్స్ స్ట్రాంగ్గా ఉంచడానికి రాగి చాలా యూజ్ అవుతుంది. మరి రాగిని తినడానికి పిల్లలు ఎక్కువగా ఇష్టపడరు కదా. సో ఇలా కప్ కేక్స్ని ప్రిపేర్ చేసి ఇస్తే మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. ఎట్ ద సేమ్ టైం పిల్లల బోన్స్ కూడా చాలా డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని తురిమి పెట్టుకున్న ఒక కప్ ఆఫ్ బెల్లంని అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బెల్లం మొత్తాన్ని కూడా కరిగించుకోవాలి. పానకం అయితే రానక్కర్లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లం ప్లేస్లో షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ షుగర్ హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి షుగర్ని అవాయిడ్ చేసి బెల్లంని ట్రై చేయండి. ఇంకా పిల్లలకి ఫీడ్ చేయాలి అనుకున్నప్పుడైతే బెల్లంతోనే ప్రిపేర్ చేయండి. బెల్లం మొత్తం కూడా ఎక్కడా ఉండలు లేకుండా మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేరే ఒక బౌల్ తీసుకొని ఇందులోకి హాఫ్ కప్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. సో ఇందులోకి ఇందాక చల్లార్చి పెట్టుకున్న సిరప్ అంతా కూడా ఫిల్టర్ చేసుకొని డస్ట్ పార్టికల్స్ మొత్తాన్ని తీసేసి చల్లగా అయిన తర్వాత ఆయిల్లోకి యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి కర్డ్ని యాడ్ చేసుకోవాలి. డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో నుండి తీసి వేయకుండా నార్మల్గా రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు పక్కన పెట్టేసుకొని తర్వాత కర్డ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. కర్డ్ ప్లేస్లో మీరు ఎగ్స్ యాడ్ చేసుకోవాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడైతే కర్డ్ని అయితే యాడ్ చేశాను. ఇలా విస్కర్తో మొత్తం కలిసేంత వరకు కూడా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు వరకు గోధుమ పిండి, ఒక కప్పు వరకు రాగి పిండి తీసుకోవాలి. ముందుగానే జల్లించి పెట్టుకోవాలి. ఇప్పుడు సిరప్లోకి పిండి మొత్తాన్ని కూడా మిక్స్ అయ్యేంత వరకు విస్కర్తో బాగా కలుపుకోవాలి. జిగ్జాగ్గా అయితే కలుపుకోకూడదు, ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి. లేదంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయినా కూడా కలుపుకోవచ్చు. ఎక్కడ కూడా ఉండలు లేకుండా విస్కర్తో పిండి మొత్తాన్ని కూడా మంచిగా కలుపుకోవాలి. ఈ రెసిపీ మీ ఇంట్లో పిల్లలకి మీరు ప్రిపేర్ చేసి పెడితే మాత్రం డామ్ షూర్ ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎదిగే పిల్లలకి బోన్స్కి చాలా డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది. వాళ్ళు స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు కానీ స్ట్రాంగ్గా ఉండడానికి రాగి అనేది చాలా యూజ్ అవుతుంది. సో రోజుకి ఒకసారైనా రాగిని ఫీడ్ చేయడానికి ట్రై చేయండి, రాగి జావా లాగా. లేదు అంటే అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఈ కప్ కేక్స్ని చేసి పెట్టడానికి ట్రై చేయండి. ఇప్పుడు మొత్తం కలుపుకున్న తర్వాత చిటికెడు బేకింగ్ సోడా, ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో కోకో క్రీమ్ని అయితే యాడ్ చేసుకున్నాను. లేదు అంటే కోకో పౌడర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇది ఆప్షనల్ మాత్రమే, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసేయచ్చు. సో ఇప్పుడు మరి కాస్త సేపు ఒకటే డైరెక్షన్లో అయితే కలుపుకోవాలి. లేదంటే కట్ అండ్ ఫోల్డ్లో మెథడ్లో అయినా కూడా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కాచి పెట్టుకున్న పాలనైనా సరే, లేదు అంటే పచ్చి పాలనైనా కూడా టీ గ్లాస్ పాలని యాడ్ చేసుకోవాలి. పాలు యాడ్ చేసిన తర్వాత కూడా మరి కాస్త సేపు పిండి మొత్తాన్ని కూడా 5 to 10 మినిట్స్ బాగా కలుపుకోవాలి. ఒకటే డైరెక్షన్లో అయితే కలుపుకోవాలి, జిగ్జాగ్గా అయితే కలపకూడదు. మనం ఇక్కడ కప్ కేక్స్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువగా బాల్స్ అనేటివి ఫామ్ అయినప్పుడు, హెయిర్ గ్యాప్స్ ఎక్కువగా ఫామ్ అయినప్పుడు కేక్స్ బేకింగ్ టైంలో బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఒకటే డైరెక్షన్లో లేదా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయినా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ చిన్న టీ గ్లాసెస్ అయితే యూజ్ చేస్తున్నాను. ముందుగానే ఆయిల్ లేదా గీని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు కప్స్లోకి పిండిని యాడ్ చేసుకోవాలి. ఫుల్గా అయితే యాడ్ చేయకూడదు, హాఫ్ వరకు యాడ్ చేసుకోవాలి. సేమ్ అన్ని కప్స్లో ఫిల్ చేసుకున్న తర్వాత పైన నుండి నేను స్మాష్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా లైట్గా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి సెమీ హీట్ చేసుకున్న తర్వాత కప్స్ అన్నీ కూడా ఆ బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా ఒకదానికి ఒకటి అంటకుండా సెట్ చేసుకున్న తర్వాత పైన నుండి మూత పెట్టుకొని 30 to 35 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బేక్ చేసుకోవాలి. పిండి కూడా కప్స్లోకి మొత్తం వేయకూడదు. బేక్ అయ్యే టైంలో మంచిగా బేక్ అయిపోయినప్పుడు పైకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి హాఫ్ వరకు వేస్తే మనకి కప్పు నిండుగా అయితే
కేక్ అనేది బేక్ అయిపోతుంది. సో, నాకు 35 మినిట్స్ తర్వాత ఇక్కడ కేక్స్ అనేటివైతే ప్రిపేర్ అయిపోయినవి. నైఫ్‌తో ఒకసారి గుచ్చి చూస్తే ఏమి అంటకుండా పర్ఫెక్ట్‌గా వచ్చింది అంటే సో, మనకి కేక్ పర్ఫెక్ట్‌గా వచ్చినట్టు. సో, తీసి పక్కన పెట్టి చల్లగా అయిన తర్వాత సైడ్స్‌కి నైఫ్‌తో కార్నర్స్ అన్నీ కూడా లూజ్ చేసుకొని ఇంకా సెపరేట్ చేసేసుకోవడమే. సో, ఇక్కడైతే ఫ్లఫీగా మనకి కప్ కేక్స్ అనేటివైతే ప్రిపేర్ అయిపోయినవి. సో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఒకసారి ఛానల్‌ని విజిట్ చేసి వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.